విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క విశిష్టమైన ఫలితం ఉన్నది. ఈ జన్మజాతకంలోని నక్షత్ర మరియు నక్షత్ర పాదాల ప్రకారం ఆయా శ్లోకాలను పఠించడం వలన కలిగే నిర్దిష్ట ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హస్త నక్షత్రం విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు 49 నుంచి 52 వరకు. ఫలితం యజ్ఞ ఫలితం, అంటే చేసిన పుణ్యకార్యాలకు తగిన ఫలితం లభిస్తుంది. పఠించే విధానం: ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ నక్షత్ర శ్లోకాన్ని కనీసం 28 సార్లు పఠించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి నమస్కరించుకోండి. హస్త నక్షత్రం 1వ పాదం. శ్లోకం: భూర్భువస్వస్తరుస్తారః సవితా ప్రపితామా యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః. తాత్పర్యం: 3 లోకములను ధరింపజేసేవాడు, సృష్టికర్తలకు తండ్రి వంటి వాడు మరియు యజ్ఞస్వరూపుడైన విష్ణువునకు నమస్కారం. హస్త నక్షత్రము 2వ పాదం. శ్లోకం: యజ్ఞభృగ్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభూగ్యజ్ఞసాధనః యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవ చ. తాత్పర్యం: యజ్ఞాలను నిర్వహించేవాడు, యజ్ఞ ఫలితాన్ని అనుభవించేవాడు, అన్నము మరియు అన్నాన్ని భుజించేవాడు కూడా తానైన వానికి నమస్కారం. హస్త నక్షత్రము 3వ పాదం. శ్లోకం: ఆత్మయోని స్వయం జాతో వైకానః సామగాయనః దేవకీ నందనః స్రష్ట క్షితీసః పాపనాశనః. తాత్పర్యం: తనంతట తాను పుట్టినవాడు, సామవేదాన్ని గానం చేసేవాడు, దేవకీ పుత్రుడు శ్రీకృష్ణుడు మరియు పాపాలను నశింపజేసేవానికి నమస్కారం. హస్త నక్షత్రము 4వ పాదం. శ్లోకం: శంఖభృన్నందకీ చక్రే శార్ధధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః. తాత్పర్యం: శంఖము, ఖడ్గము, చక్రము, ధనుస్సు, గద వంటి ఆయుధాలను ధరించినవాడు మరియు ఎవరికీ లొంగని మహావీరునికి నమస్కారం.